హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చి పంజాబీ డ్రెస్ లూజ్ ప్యాంట్ కటింగ్. ఆది ప్యాంటు తీసుకుని ఎలా మెజర్మెంట్ తీసుకుని ఎలా కటింగ్ చేయాలి ఈజీ పద్ధతిలో. కొత్త వారికి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. అది చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఏం తీసుకోవాలంటే 2 మీటర్ల క్లాత్ ఉండాలి. ఇలా 2 మీటర్ల క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలా చూసుకోండి. ఇది కింద భాగంలో, ఇది కాళ్ళకి కింద మనకి ఇలా బెల్ట్ పెట్టి కుట్టడానికి అనమాట. ఇక్కడ ఫోల్డింగ్కి చివరి భాగంలో ఇలా ఉండేలా చూసుకోండి. ఇక్కడ సమానంగా ఉందో లేదో చూసుకోవడానికి మనం ఎల్ స్కేల్ని ఉపయోగిద్దాం. ఫస్ట్ ఎల్ స్కేల్ ఇలా తీసుకొని ఇక్కడ ఎడ్జి వారా సమానంగా పెట్టుకుంటే ఇక్కడ మనకి సమానంగా వస్తుంది. ఈ సమానం ఇలా మార్కింగ్ చేసుకోండి. ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత అరంగుళానికి సెకండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా సెకండ్ మార్కింగ్ అరంగుళానికి చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ప్యాంటు పొడవని చూసుకుందాం. ఫస్ట్ ప్యాంటు పొడవ ఎలా చూసుకోవాలి అంటే మనకి వాళ్ళు ఆది ప్యాంటు ఉంది కదా, వాళ్ళు ఇచ్చిన ఆది ప్యాంటు ప్రకారమే మనం పొడవని చూసుకుందాం. ఇక్కడ కాళ్ళ దగ్గర నుండి ఇక్కడ నడుము ముక్క జాయింట్ ఉంటుంది, ఇక్కడ జాయింట్ వరకు చూసుకోవాలి. ఇక్కడ కుట్టు దగ్గర నుండి ఇక్కడ కుట్టు దగ్గర 1/4 ఇంచు ఇలా ఖర్చు ఉంటుంది. అంటే ఖర్చు దగ్గర నుండి ఇలా 1/4 ఇంచు కుట్టు పై వరకు పై నుండి చూసుకోండి. ఇలా సమానంగా పట్టుకొని ఇలా ఫోల్డింగ్ ఉంటుంది కదా, ప్యాంటుకి సైడ్ భాగంలో ఆ ఫోల్డింగ్ దగ్గరనే చూసుకోవాలి. ఇలా పట్టుకొని సమానంగా ఈ కాలు చివరి వరకు చూసుకోవాలి. 34 ఇంచెస్ వచ్చింది. 34 ఇంచెస్కి 1 ఇంచ్ ఫోల్డింగ్కి కలుపుకోవాలి. 5 అంగుళాలు ఇలా చూసుకోండి. ఇలా 35 అంగుళాలను ఇలా చూసుకుని ఇక్కడ మనం ఉంచిన మార్కింగ్ ఉంది కదా, ఫస్ట్ మార్కింగ్ కాకుండా సెకండ్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుండి 35 అంగుళాలు చూసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి. ఈ విధంగా ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ 35 అంగుళాలు మార్కింగ్ పెట్టాం కదా, చివరి భాగంలో 36 అంగుళాలు పెట్టాలి. ఇలా పెట్టాక రాకుండా ఇలా సమానంగా రాదు చూడండి, కొంచెం క్రాస్గా వస్తుంది. ఆ క్రాస్ని ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఈ చివరి భాగంలో ఇది కాలు పై భాగం అన్నమాట. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత చివరన ఇప్పుడు ఇక్కడ కాల్ రౌండ్కి ఇక్కడ తీసుకుందాం. కాల్ రౌండ్కి ఎప్పుడు కూడా ఇలా ఓపెన్గా ఉన్న వైపునే కాల్ రౌండ్ తీసుకోవాలి. 2 కాళ్ళు కూడా ఒకేసారి కటింగ్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఫస్ట్ ఇలా కాల్ని ఇలా పెట్టుకోండి. ఇలా చూసుకోండి, కొలత కొలుసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఒక్కొక్కరిది ఒక విధంగా ఉంటుంది. ఇది కింద బెల్ట్ కాల్ అనమాట. ఈ బెల్ట్ మనం పేపర్ క్యాన్వాస్ కానీ బకరం పీస్ కానీ ఇక్కడ 1 ఇంచ్ తీసుకుని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ముందు వీడియోలో నేను ప్యాంటు స్టిచ్చింగ్ పెట్టాను. ఇప్పుడు ఇది కటింగ్ అనమాట. ఫస్ట్ ఇలా 6 అంగుళాలు వచ్చింది రౌండ్ మార్కింగ్ పెట్టుకోండి చివరి భాగంలో. తర్వాత 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు ఖర్చు పెట్టుకోండి. 2 ఇంచెస్ అవసరం లేదు, 1.5 ఇంచ్ 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ప్యాంటుకి కిస్తా భాగం అంటారు. ఈ కిస్తా భాగం అంటే మనకి ప్యాంటు 2 కాళ్ళు జాయింట్ అయ్యే భాగం ఉంటుంది కదా, ఈ భాగం దగ్గర ఫ్రంట్ చూడండి ఓపెన్ ఉంది కదా, కస్టమర్ ఇచ్చిన ప్యాంటుకి ఓపెన్ ఉంది కదా, ఓపెన్ ఇక్కడ నుండి ఇక్కడ జాయింట్ కుట్టుంది. ఇక్కడ నడుం భాగాన్ని అటాచ్ చేసిన జాయింట్ కుట్టుంది. ఈ జాయింట్ కుట్టు దగ్గర నుండి ఇక్కడ 2 కాళ్ళు జాయింట్ అయిన ప్లస్ గుర్తులా ఉంటుంది. ఈ ప్లస్ గుర్తు ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ నుండి కొలవాలి. ఇలా పట్టుకొని ఇలా కొలుసుకుంటే ఎన్ని అంగుళాలు వచ్చిందో అదే చూడండి. ఇక్కడ 9 అంగుళాలు వచ్చింది. అంటే ఇప్పుడు 9 అంగుళాలు మనకి ఇక్కడ చివరి భాగంలో 9 అంగుళాలని మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, 1.5. ఈ 1.5ని అక్కడ 9 అంగుళాలని క్రాస్గా కలుపుకోవాలి. ఇలా క్రాస్గా వెళ్ళాలి. ఇంతేనండి. ఇది కలిపిన తర్వాత ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేము కదా, 34 అంగుళాలే ప్యాంటు పొడవు.
అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ భాగం మనకి కింద భాగంలో పేపర్ క్యాన్వాస్ వేయడానికి ఉపయోగించడానికి ఈ పీస్ అనమాట. ఇక్కడ ఈ విధంగా 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకుని ఇప్పుడు ఆది ప్యాంటుతోనే మనం కటింగ్ చేయడం చాలా ఈజీ పద్ధతి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. కొత్తవారు కూడా ఈజీగా కటింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే ఒక లైక్ ఇవ్వడం వల్ల నేను ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి నాకు సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇప్పుడు ఈ సైడుని ఈ ప్యాంట్ కటింగ్ ఇలా పూర్తిగా కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, ఆ భాగాన్ని ఇలా ఫోల్డింగ్ దగ్గర మనకి ఇలా ఎక్స్ట్రాని ఇలా ఫోల్డింగ్ చేయడానికి సమానంగా ఉండడానికి ఇక్కడ ఒక చిన్న కటింగ్ ఇచ్చుకోండి. ఇక్కడ పేపర్ క్యాన్వాస్ కానీ పేపర్ బక్రాన్ని కానీ 1 ఇంచ్ ఎడల్పు ఉండేలా చూసుకుని ఇలా పొడవుగా ఇది ఎంత అయితే రౌండ్ ఉందో ఆ రౌండ్కి కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఇక్కడ ఇలాగే తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా తీసుకున్న తర్వాత ఈ కాలు కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నడుం భాగానికి కటింగ్కి ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా చూడండి. ఇది చిన్న చిన్న పీసులు వస్తాయి కదా, ఈ చిన్న పీసుల్ని ఎలా అడ్జస్ట్ చేసి కట్ చేయాలనేదే ఇక్కడ ఉంటుంది. అడ్జస్ట్ చేసి చూడండి. ఫస్ట్ మనల్ని ఇలా 2 పీసుల్ని ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ప్యాంట్ భాగాన్ని పై భాగాన్ని ఇలా నడుం భాగం ఎంత అయితే ఉందో ఇప్పుడు ఇలా కొలుసుకుందాం. ఫస్ట్ ఎలా ఇక్కడ నుంచి ఇలా చివరి నుండి ఇలా లూజ్ ఎంత అయితే వచ్చిందో నడుం లూజ్ చూసుకోవాలి. ఇలా 26 అంగుళాలు వచ్చింది. ఇలా 26 అంగుళాలు. అదే ఇలా ఎంత వచ్చిందో ఇలా కూడా చూసుకోవాలి. ఇలా 8 అంగుళాలు వచ్చింది 1 ఇంచ్ ఫోల్డింగ్కి. అంటే ఈ 9 అంగుళాలు. ఫస్ట్ ఇలా 9 అంగుళాలని ఇలా చూసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 9 అంగుళాలు కరెక్ట్గా ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా ఇక్కడ 9 అంగుళాలు నడుం పొడవు అనమాట. నడుం పొడవు ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడికి 26 అంగుళాలు ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ పీస్ మళ్ళీ ఇంకా 2 పీసులు ఉన్నాయి కదా, ఈ 2 పీసులని మనం ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ భాగాన్ని ఎలా కలిపి కటింగ్ చేయాలి అనేది ఇలా చూడండి. ఇక్కడ నుండి ఇలా పెట్టుకోండి. కరెక్ట్గా మనకి ఎక్కడైతే 9 అంగుళాల వరకు ఉంటుందో అంతవరకు ఇలా చూసుకోండి. ఇలా చూసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ పెట్టండి. ఈ చివరి భాగంలో ఇలా మార్కింగ్ పెట్టండి. ఇక్కడ నుంచి ఇలా స్కేల్ కానీ మనం టేప్ని కానీ ఉపయోగించుకుని ఇలా స్ట్రైట్గా క్రాస్గా ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు ఈ భాగాన్ని 1 అంగుళానికి కిందకి ఇలాగా దించండి. ఈ విధంగా పై పీసు 9 అంగుళాలు ఉండాలి, ఈ కింద పీసు అంగుళానికి కిందకి దిగాలి. ఇలా చూసుకోండి 10 అంగుళాలు రావాలి. ఇలా అప్పుడు మనం కరెక్ట్గా వేస్తున్నట్టు. ఇక్కడ కూడా అదే 10 అంగుళాలు ఉందో లేదో చూసుకుని సమానంగా పరచండి క్లాత్ని. ఇలా చూడండి. ఇక్కడ 1 ఇంచ్ ఎదరికి వెళ్ళాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎదరికి వెళ్తేనే మనం కరెక్ట్గా ఈ పీస్ని అటాచ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఈ భాగాన్ని నేను చూడండి ఎలా కట్ చేస్తున్నాను. ఈ కింద పీస్ని ఈ పీస్ని కలిపి ఒకేసారి ఇలా ఈవెన్గా పట్టుకొని సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్గా ఇలా చూసుకొని 10 అంగుళాలకి కరెక్ట్గా చూసుకొని ఇలా ఈ విధంగా స్ట్రైట్గా కటింగ్ చేసుకోండి. ఈ కట్ చేసిన తర్వాత ఈ పీస్ తీసుకుంటే మనకి కింద భాగంలో క్రాస్ పీస్ కూడా ఉంటుంది. ఆ భాగాన్ని తీసుకొని పక్కన పెట్టి ఇప్పుడు ఈ భాగాలను ఎలా అతికితే ఇలా చూడండి సమానంగా ఎలా అయితే వచ్చిందో ఇక్కడ కూడా సమానంగా కలిసింది. ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా క్రాస్ పీస్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇంతేనండి నడుం భాగం కటింగ్. కింద కాలు కటింగ్, అలాగే నడుం భాగం, అలాగే మనకి పైన నాడాకి కావలసిన క్లాత్ అనమాట. ఈ పై భాగంలో నాడా క్లాత్. ఈ క్లాత్ని
మనకి 2 పీసులుగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుందండి ఫోల్డింగ్కి. మనకి ఈ భాగాలు రెండింటిని అటాచ్ చేసుకొని నాడా తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోకి కూడా కామెంట్ ఇవ్వండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.